ప్రేమతో చేయడం, అట్లాంటివి చేయడంలో తప్పు లేదు. కానీ ఈ మధ్యలో సీఎం రమేష్ పంచకల్ రమేష్కి ఎందుకు చెప్పినట్టు? అక్కడే తేడా ఉంది ఆయనకి, సంథింగ్ ఏదో ఉంది. సీఎం రమేష్ అంటే కొద్దిగా పెద్దోడు కాబట్టి ఏదన్నా పని చేసి పెడతాడు రేపొద్దున జాతీయ స్థాయిలో. అంటే రేపొద్దున ఏదన్నా ఈయన గనక ఆ స్థాయిలో అవకాశం దొరుకుద్ది అనుకుంటే గనక రెడీ అనమాట. అది కాన్సెప్ట్. జనసేన టీడీపీ ఎన్డీఏలో కలిసినాయి కాబట్టి చిరంజీవి గారు బయటకు వస్తున్నారని అనుకోవాలా? సింగిల్ గా ఉంటే రాకపోవచ్చా? అట్లేం లేదు, ఇట్లున్నా వచ్చేద్దరు. అంటే కేంద్రం సపోర్టు రేపొద్దున బీజేపీ అధికారంలోకి వస్తుంది కాబట్టి భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఆయన ఈ నిర్ణయం అంత పెద్దది డీప్ గా ఆలోచించేటట్టయితే ప్రధానమంత్రి పిలిచినప్పుడు అటు వెళ్తురు కదా, అప్పుడు రాజ్యసభ ఏమన్నా ఇద్దరు కదా బీజేపీ వాళ్ళు, వెళ్ళలేదు కదా అటు. అంటే ఇప్పుడు రేపొద్దున కేంద్ర మంత్రి పదవి వల్ల ఇవ్వాలన్నా వాళ్ళే కదా ఇవ్వాల్సింది. తాను అంటే ఉరికినే అయితే ఎక్కట్లేదు ఆయనకి. ఊరికినే గెస్ట్ గా పిలిచినప్పుడు వచ్చారు కదా ప్రధానమంత్రి మోడీ ప్రోగ్రామ్ కూడా, అట్లాగే కదా ఆయనకి. టీడీపీకి ఒక రకంగా మంచి అసెట్ అవుతుందా ఇది? టీడీపీకి ఏం సంబంధం ఉండదు. టీడీపీ అంటే పిఠాపురంలో టీడీపీకి కూడా ఇళ్లతోనే కలిసి ఉన్నప్పుడు ఇంకేముంది, అంటే ఆ నియోజకవర్గం వరకు కూడా ఓటేయండి అని చెప్తే గనక అప్పుడు వాళ్ళకి అసెట్ అవుతుంది. తెలుగుదేశం బీజేపీలకు కూడా ఓటేయండి అని చెప్తే లెక్క ఉంటది. పవన్ కళ్యాణ్ గెలిపించండి అని చెప్తే దాంట్లో ఏం పెద్ద ఇష్యూ కాదు. వంగాగీతకి థ్రెట్ అని అనుకోవాలి ఇప్పుడు పవన్ గెలిస్తే వంగాగీతకి థ్రెట్ అంటే ఈయన ప్రచారం అంటే గెలుస్తారా లేదని ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అయినా చిరంజీవి అయినా, ఇప్పుడు చిరంజీవి వచ్చారని చెప్పి కొత్తగా ఎవరన్నా ఓటర్లు మారతారా? అంత ముందు అయిన వాళ్ళు. ఒకటేంటంటే అదొక సపోర్టింగ్ వాయిస్, అంతకు మించి అదనంగా వచ్చేది ఏం లేదు. చిరంజీవి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటర్లు అందరూ మారి